ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ 3 వస్తువులు అస్సలు పెట్టకూడదు. పెడితే మాత్రం భర్త ప్రాణాలకే హాని. అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఉంచకూడనటువంటి ఆ 3 వస్తువులు ఏంటి? ఆ వస్తువులు ఉంచటం వల్ల మీకు ఎటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయి? అలాగే ఇంటి గుమ్మాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి? ఇంటి పరిసరాలు ఏ విధంగా ఉండాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా సంతోషంగా బ్రతకాలని, ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండకూడదని, అలాగే అనారోగ్య సమస్యలు కూడా మన దరికి రాకూడదని ఇటువంటి చిన్న చిన్న కోరికలైతే ఖచ్చితంగా కలిగి ఉంటారు. అంటే ప్రతి మనిషి తమ యొక్క దైనందిన జీవితాన్ని ఈ విధంగా గడపాలని, అంటే మీకు డబ్బుకు కొరత ఉండకూడదని, అలాగే ఇంట్లో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదని, అలాగే డబ్బుకు చెయ్యి చాచాల్సిన పరిస్థితి రాకూడదని, అలాగే మానసికంగా ప్రశాంతత ఉండాలని, కుటుంబంలో కలహాలు గొడవలు ఉండకూడదని భావిస్తూ ఉంటారు. అటువంటి కోరికలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అయితే కొన్ని నియమ నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలన్నా, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనం వర్ధిల్లాలన్నా మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా కూడా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి నియమాలు ఉల్లంఘించడం వల్ల కూడా మనం ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే చాలా మంది వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మిస్తూ ఉంటారు. అంటే వాస్తు ప్రకారం ఏ గది ఏ ప్రదేశంలో ఉండాలి, ఏ దిక్కున ఉండాలి, ఇటువంటివి అన్నీ కూడా ఆలోచించి వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించుకుంటారు. కానీ తర్వాత పాటించవలసినటువంటి నియమాలు మాత్రం అస్సలు పాటించరు. అంటే ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది, కానీ మీరు ఇంట్లో పెట్టే వస్తువులు కావచ్చు, ఇంట్లో ఉంచుకునే సామగ్రి యొక్క స్థలం, అంటే నిర్దేశించిన స్థలంలోనే ఆ యొక్క వస్తువులను ఉంచుకోవాలి. కొన్ని ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవటం వల్ల మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అనేక రకాల సమస్యలతో మీరు సతమతమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అయితే చాలా మంది ఇంటి గుమ్మం విషయంలో కూడా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఈ యొక్క ఇంటి గుమ్మాన్ని అస్సలు పట్టించుకోరు. అంటే వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇంటి గుమ్మం విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంటి గుమ్మం ఎప్పుడు కూడా అలంకరణలతో నిండి ఉండాలి. అంటే ఎప్పుడు కూడా గుమ్మానికి తోరణాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే గడపలకి పసుపు రాసుకుని చక్కటి ముగ్గులు వేసుకుని బొట్లు పెట్టుకుంటే కనుక ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించటానికి ఖచ్చితంగా ఇష్టతను కూడా చూపిస్తూ ఉంటుంది. అయితే చాలా మంది ఇంటి గుమ్మానికి ఎదురుగా షూ ర్యాక్స్ ని పెడుతూ ఉంటారు. అంటే షూస్ కావచ్చు, చెప్పులు కావచ్చు, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా ర్యాక్ ని పెట్టి ఆ ర్యాక్ లో ఈ యొక్క చెప్పులని కానీ షూస్ ని కానీ పెడుతూ ఉంటారు. కానీ కొద్దిగా దూరంగా పెట్టుకోవటమే చాలా ఉత్తమం. మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా కానీ అలాగే పక్కకి ఆనుకుని కానీ ఈ షూ ర్యాక్ అనేది అస్సలు ఉండకూడదు. ఈ నియమాన్ని మీరు ఉల్లంఘించినట్లయితే అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీరు ఇటువంటి నియమాలు ఉల్లంఘించినట్లయితే చాలా రకాల అనారోగ్య సమస్యలను మీ యొక్క జీవిత భాగస్వామి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అలాగే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇంటి ముందు ఎంత శుభప్రదంగా ఉంటే ఆ ఇంటికి అంత మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఇంటి గుమ్మం ముందు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లోకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే ఇంటి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వస్తువులు ఇంటి గుమ్మం దగ్గర ఉంచటం వల్ల ఇంట్లో సంతోషం కూడా కరువవుతుంది. చాలా మంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టటం వల్ల ఇంట్లో శుభం జరగదు. డస్ట్బిన్లు పెట్టటం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డస్ట్బిన్లు ఇంటి గుమ్మానికి ఎదురుగా, ఇంటి గుమ్మం పక్కనే అస్సలు పెట్టకూడదు. కొంచెం దూరంలో మీరు ఈ యొక్క డస్ట్బిన్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. డస్ట్బిన్ అంటేనే మనం చెత్తను వేయటానికి ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అనేక రకాల వ్యర్థాలు అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవికి ఇష్టమైన ప్రదేశం అనే చెప్పుకోవచ్చు. ఎక్కడైతే చెత్త చెదారం దుమ్ము ధూళి ఉంటుందో అటువంటి ప్రదేశంలో జ్యేష్ఠాదేవి కొలువు తీరు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో లేకపోతే మాత్రం
మానసికంగా ప్రశాంతత ఉండదు, డబ్బు కొరత ఏర్పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా డస్ట్బిన్ కూడా అస్సలు ఇంటి గుమ్మం ముందు మీరు ఉంచుకోకూడదు. ఇంటి గుమ్మానికి ముందుగా మీరు డస్ట్బిన్ని పెట్టారంటే మాత్రం మీకు అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డస్ట్బిన్లు ఎప్పుడు కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగా అస్సలు పెట్టుకోకూడదు. అలాగే మీరు ఇంటి గుమ్మం దగ్గర కానీ, ఇంటి గుమ్మానికి ముందు కానీ పెట్టకూడని మరొక వస్తువు ఏమిటి అంటే కనుక విరిగిపోయిన పాత వస్తువులు. అంటే కొంతమంది ఇంట్లో ప్లాస్టిక్ సామాన్ కావచ్చు, ఐరన్ వస్తువులు కావచ్చు, విరిగిపోయినవి, పాడైపోయినవి ఉంటే ఇంటి గుమ్మం దగ్గర అంటే పక్కనే కానీ లేకపోతే ఎదురుగా కానీ పెడుతూ ఉంటారు. ఈ విధంగా పెట్టడం చాలా అరిష్టం. మీకు అనేక రకాల అశుభ ఫలితాలను ఇది తీసుకుని వస్తుంది. మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. అంటే ఇంటి గుమ్మానికి పక్కనే కానీ ఎదురుగా కానీ విరిగిపోయిన వస్తువులు అస్సలు ఉంచకూడదు. ఈ 3 వస్తువులు అంటే షూ ర్యాక్ కావచ్చు, లేకపోతే డస్ట్బిన్ కావచ్చు, అలాగే విరిగిపోయిన వస్తువులు కావచ్చు, ఇంటి గుమ్మానికి పక్కనే కానీ ఇంటి గుమ్మానికి ఎదురుగా కానీ అస్సలు ఉండకూడదు. ఈ విధంగా కనుక మీరు పెట్టుకున్నారంటే మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు అనేక రకాల మానసిక సమస్యలతో కూడా బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నియమాలు మీరు ఉల్లంఘించకూడదు. ఈ 3 వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంటి గుమ్మానికి ఎదురుగా కానీ ఇంటి గుమ్మం పక్కనే కానీ అస్సలు ఉంచుకోకూడదు. ఇక మరికొన్ని అంశాలు కనుక చూసినట్లయితే చాలా మంది ఫ్యాషన్ కోసం ఇంటి గుమ్మం డోర్ని స్లైడ్స్ రూపంలో పెట్టుకుంటారు. అయితే వాస్తు ప్రకారం అలా పెట్టుకోకపోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మం డోర్ తీస్తున్నప్పుడు అది బయటకు వచ్చేలా ఉండాలి. అలాంటి డోర్ ఉంటేనే ఇంటికి మంచి జరుగుతుంది. అలా కాకుండా డోర్ ఇంటి లోపలికి వెళ్లేది పెట్టుకోవటం వల్ల అంత శుభకరమైన ఫలితాలైతే మీరు చూడరు. డోర్ బయటకు తెరుచుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా కలుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఇంటి డోర్లు కూడా వివిధ రకాల మెటీరియల్స్ తో చేయిస్తున్నారు. అంటే గ్లాస్ డోర్స్ లాంటివి. కానీ అవి కాకుండా చెక్కతో చేయించిన డోర్స్ పెట్టుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు మీకు దక్కుతాయి. చెక్కతో చేసిన డోర్ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకుని వస్తుంది. ఇంటికి నేమ్ ప్లేట్ పెట్టుకోవటం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అయితే ఆ నేమ్ ప్లేట్ పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగటివ్ ఎనర్జీని కూడా తీసుకుంటుంది. నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఆ నేమ్ ప్లేట్ పై దేవుడి ఫోటో లాంటివి పెట్టుకోవటం చాలా ఉత్తమం. ఇటువంటి నియమాలు మీరు పాటించినట్లయితే కనుక మీరు కుటుంబంలో శ్రేయస్సును చూస్తారు, ఆర్థికంగా అభివృద్ధిని చూస్తారు. అలాగే మీ జీవితంలో సకల శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ విధంగా ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవటం మాత్రమే కాకుండా మీరు ఇంట్లో ఉంచుకునే వస్తువుల విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ డోర్ విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా 3 వస్తువులు పెట్టడం వల్ల మీ భర్త ప్రాణాలకు హాని జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు జాగ్రత్త పడటం అనేది చాలా ఉత్తమం. అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు కొలువు తీరి ఉండదు. లక్ష్మీదేవి మన ఇంట్లో లేకపోతే కనుక మనం మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఈ విధంగా మనం ఎన్నో రకాల సమస్యలతో బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. చూశారు కదండి, ఇంటి గుమ్మానికి ఎదురుగా పెట్టకూడనటువంటి 3 వస్తువులు ఏంటి, అలాగే వాస్తు ప్రకారం ఇంటిని ఏ విధంగా ఉంచుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని